శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. శివానంద లహరిలోని 26వ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్ష్యసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళం అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. ఈ శ్లోకంలో స్వామివారు భావనతో కూడిన ధ్యానాన్ని మన చేత చేయిస్తూ ఉన్నారు. గిరీశ, శివ, నిన్ను దర్శించి మంగళకరమైన నీ పాదపద్మాలను 2 చేతులతో పట్టుకుని, అంటే నా చేతుల్లోకి తీసుకుని, శిరస్సున ఉంచుకొని, కన్నులకద్దుకొని, వక్షస్థలాన పెట్టుకొని, బాగుగా ఆ 2 పాదాలని చక్కగా హృదయానికి కౌగిలించుకొని, వికసించిన పద్మాల పరిమళాల వంటి పరిమళాలు కలిగిన ఆ పాద పద్మాల నుంచి వస్తున్న పరిమళాన్ని ఆఘ్రాణించి, బ్రహ్మాదులకు కూడా లభించినటువంటి ఆనందాన్ని హృదయంలో నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా అని అంటూ మన చేత స్వామివారి యొక్క ఆ దివ్యమంగళకరమైన విగ్రహాన్ని, పాద పద్మాలను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. అంటే భావనాపూర్వకంగా మన చేత ఈ అనుభవాన్ని అనుభవింపచేస్తూ ఉన్నారు ఇక్కడ గురువుగారు. గిరీశ అంటే గిరిశయన, పర్వతాల యందు శయనించువాడు, అంటే పర్వతాల యందు నివసించువాడు. కదా అంటే ఎప్పుడు, త్వాం నిన్ను, దృష్ట్వా చూసి, తవ అంటే నీ యొక్క, భవ్యాంగ్రియుగళం, భవ్య అంటే క్షేమకరమైన, అంగ్రియుగళం అంటే పాదద్వయం, హస్తాభ్యాం చేతుల చేతను, గృహీత్వా అంటే ధరించి, నీ పాదపద్మాలను చేతిలోకి తీసుకుని, శిరసి తలయందు, నయనే నేత్రాలయందు అంటే కళ్ళకద్దుకోవటం, వహన్ వహిస్తున్న, సమాశ్లిష్య ఆలింగనం చేసుకుని, స్ఫుట జలజగంధాన్, స్ఫుట అంటే చక్కగా వికసించిన, జలజ అంటే కమలము యొక్క గంధము కలిగిన, పరిమళాన్ అంటే మనోహరమైన పరిమళాలను, ఆగ్రాయ అంటే ఆగ్రాణించి, బ్రహ్మాద్యైః బ్రహ్మాదులకు సహితం లభించినటువంటి, అంటే దేవతలకు కూడా లభించినటువంటి, అలభ్యాం అంటే పొందుటకు శక్యము కానటువంటి ఈ ఆనందాన్ని, ముద అంటే సంతోషం, అనుభవిష్యామి అంటే నేను అనుభవించబోతూ ఉన్నాను, అది ఎప్పుడు జరుగుతుందో కదా అని స్వామివారిని మనం కోరుతూ ఉన్నట్టుగా కోరుతూ, భావనతో ఇక్కడ స్వామివారి యొక్క ఆ దివ్యమంగళకర విగ్రహాన్ని ధ్యానం చేస్తూ, భావనతో సంపూర్ణంగా ఆ పాదపద్మాలను మన కళ్ళకు హత్తుకున్నట్టుగా, శిరస్సు పైన ఉంచుకున్నట్టుగా, హృదయానికి ఆలింగనం చేసుకున్నట్టుగా ఇక్కడ గురువుగారు మన చేత చక్కటి ధ్యానం చేయిస్తూ ఉన్నారు. శివానంద లహరిలోని 27వ శ్లోకం. కరస్తే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్పూజా అమరసురభి చింతామణిగణే శిరస్తే సీతాంసౌ చరణయుగళస్తే అఖిలశుభే కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటూ ఈ శ్లోకంలో, స్వామి శివ, నీవు సదా ఐశ్వర్య సంపన్నుడవు, నేను నీకేమివ్వగలను, నా మనసు తప్ప అంటూ ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అందరూ ఆశించే అత్యంత విలువైన మేరు పర్వతం, బంగారు కొండ, ఆ కొండపైన నీవున్నావు. ధనపతి కుబేరుడు నీ చెంత ఉన్నాడు, ధనానికి అధిపతి అయిన కుబేరుడు నీ చెంత ఉన్నాడు. ఇక సకల కోరికలను ఈడేర్చే కల్పవృక్షాలు, కామధేనువు, చింతామణులు నీ దగ్గరే ఉన్నాయి, నీ గృహంలో ఉన్నాయి.
అమృత కిరణుడు చంద్రుడు శిరస్సుపై ఉన్నాడు. ఇక సర్వులకు అఖిల శుభాలనిచ్చేవి నీ పాదపద్మములు. శివ, నీవు సదా ఐశ్వర్య సంపన్నుడవై ఉండగా నీకు నేనేమివ్వగలను? నా మనసు తప్ప. కనుక నా మనసును ఎల్లప్పుడూ నీ పూజ యందు ఆసక్తి కలిగి ఉండేలా అనుగ్రహించు అని ఈ శ్లోకం ద్వారా మనం కోరేలా చేస్తున్నారు స్వామివారు. కరస్తే హేమాద్రౌ అంటే నీ చేతిలో మేరు పర్వతం ఉంది. గిరీశ నికటస్తే ధనపతవు, నీ పక్కన ఎవరున్నారు? ధనపతి ఉన్నారు. గృహస్థే ఇంటి ముందు స్వర్భూజ అమరసురభి చింతామణి గణే. స్వర్భూజ అంటే కల్పవృక్షముల యొక్కయు, అమరసురభి కామధేనువు, చింతామణి ఇవన్నీ కూడా కోరికలను తీర్చేవి. ఇవన్నీ నీ ఇంటి ముందే ఉన్నాయి. సీతాంశౌ చంద్రుడు, శిరస్తే శిరస్సునందు ఉండగా, అఖిల శుభే సకల శుభములకు ఆలవాలమైన చరణయుగళస్తే నీ పాదములు. భవదర్థం అంటే నీ కొరకు, కిం అంటే ఏమి ఇవ్వగలను, అహం అంటే నేనేమి ఇవ్వగలను, నా మనసు తప్ప అంటూ సాధకుడి చేత చెప్పిస్తూ ఉన్నారు స్వామివారు. అంటే ఇక్కడ అంతరార్థంగా స్వామివారు మనకి ఏం తెలియచేస్తున్నారు అంటే, మన చుట్టూ ఉన్నది, మనము మనది అనుకుంటున్నది సర్వము ఆయనదే. కనుక మనము ఏది సమర్పించినా కూడా భగవంతుడికే సమర్పిస్తూ ఉన్నాం. ఈ భావన మన మనసులో ఎల్లప్పుడూ ఉండాలి. అందుకనే పసిపిల్లవాడి చేతిలో ఏదైనా ఉన్నప్పుడు పసిపిల్లవాడికి ఎవరిస్తారు? మనమే ఇస్తాం. తిరిగి వాడి చేతిలోంచి మనం పెట్టించుకుని దాన్ని చూసి మనం మురిసిపోతాం. అలాగా మనం ప్రియమారగా భగవంతుడికి ఏదైనా సమర్పిస్తే ఆ దేవదేవుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తనవి తనకే మనం సమర్పిస్తున్నాం. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకుంటే మనలో స్వార్థపూరితమైన ఆలోచనలు కానీ సంకుచత్వం కానీ లేకుండా తొలగిపోతుంది. శివానందలహరిలోని 28వ శ్లోకం. ఈ శ్లోకంలో స్వామివారు శాస్త్రం వచించిన 4 ముక్తులు, శాస్త్రంలో 4 రకాల ముక్తులు చెప్పబడ్డాయి. అది సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. మొదటిది సాలోక్యం, భగవంతుడుండే లోకానికి వెళ్ళటం. సామీప్యం, భగవంతుని దగ్గర చేరటం. సారూప్యం, ఆ భగవంతుడి రూపాన్నే పొందటం, భగవద్రూప ప్రాప్తి. 4వది సాయుజ్యం, భగవదైక్య ప్రాప్తి, భగవంతుడిలోనే చేరటం, లీనమవటం. భగవద్భక్తులకు వారి దేహ అనంతరం లభించే ఈ 4 ముక్తులను గురువు గారు ఇక్కడ తమ అసాధారణ దృష్టితో ఈ 4 ముక్తులు కూడా ఇక్కడనే ఈ లోకంలోనే పొందింపచేస్తున్నారు సాధకులకు. అది ఎలాగా అంటే, మనస్సు నిజానికి ఏ ఆకారము లేదు. అయితే ఆ మనస్సు దేనిపై ఉంటే ఆ ఆకారాన్ని పొందుతుంది. శివునిపై మనసు ఉంచి మనసు పెట్టి అర్చన చేస్తే ఆ మనసు శివ ఆకారాన్ని పొందుతుంది. అదే ఈ శ్లోకంలో స్వామివారు చక్కగా మనకి వర్ణిస్తున్నారు. సారూప్యం తవ పూజనే శివా మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివభక్తి దూర్యాజనత సాంగత్య సంభాషణే, సాలోక్యం చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటున్నారు. మొదటిదేమో సారూప్యం తవ పూజనే, నీ పూజ చేస్తూ నేను సారూప్యముక్తిని పొందుతాను అంటున్నారు. ఎలాగా అంటే, మనస్సు శివుడిని ధ్యానం చేస్తూ మనం ఏ దైవాన్ని ఆరాధన చేయాలనుకుంటే ఆ దైవం యొక్క ప్రతిబింబం మన మనసులో మెదులుతూ ఉంటుంది. అలా మన మనస్సు ఏ రూపాన్ని పొందుతుందో ఆ రూపమే
భగవద్ రూపం కనుక ఇక్కడ సారూప్యముక్తిగా చెప్పబడుతోంది. ఇక రెండవది ఏంటి అంటే సామీప్యముక్తి. సామీప్యం, ఆ సామీప్యం ఏంటి అంటే మనం ఎవరి గురించైనా వారికి ఏదైనా చెప్పాలి అనుకుంటే మనం ఎప్పుడు చెప్తాం? వాళ్ళు మన ఎదురుగా ఉన్నట్టుగా ఉంటే, వాళ్ళు మనం చెప్పే మాటలు వింటూ ఉంటేనే మనం ఏదైనా విషయాన్ని చెప్తాం. లేకపోతే గాలిలో ఎవరికి ఏది చెప్పం కదా. మనం ఇప్పుడు స్వామివారికి సంబంధించి ఒక స్తోత్రం చేస్తున్నామన్నా, స్వామివారికి సంబంధించి ఒక కీర్తన చేస్తూ ఉన్నామన్నా మన ఉద్దేశం, మన భావన ఏంటి? ఆ స్వామి ఎదురుగా మనం కూర్చుని చేస్తూ ఉన్నామనే కదా మన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ బలంగా మన మనసులో నాటి సామీప్యముక్తిని ప్రసాదింపచేస్తూ ఉన్నారు. సామీప్యం అంటే భగవంతుడి సమీపంలో ఉండటం. మనం భగవంతుడి సమీపంలో ఎప్పుడు ఉంటున్నాము అంటే స్తోత్రాలు, ధ్యానాలు, ఆరాధనలు చేసేటప్పుడు ఆ మూర్తిని భావనగా మన ఎదురుగా ఉంచుకుని మనం ఆరాధన చేస్తున్నాం. అదే సామీప్యముక్తిగా ఇక్కడ సామీప్యముక్తిగా చెప్పబడుతోంది. తర్వాత ముక్తి మూడవది సాలోక్యముక్తి. ఆ సాలోక్యముక్తి సాధకుడు ఎలా పొందుతాడో స్వామివారు ఇక్కడ వివరిస్తున్నారు. శివభక్తి ధూర్యాజనత సాంగత్య సంభాషణే సాలోక్యంచ అంటున్నారు. శివభక్తి ధూర్యాజనత సాంగత్య సంభాషణే, శివభక్తులతో కూడి సంభాషిస్తూ ఉంటే ఆ ముక్తి సాలోక్యముక్తిగా చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. సమస్త బ్రహ్మాండము భగవంతుడిదే. కావున మనమున్న ఈ లోకం కూడా భగవంతుడిదే, శివలోకమే. ఇలా ఈ లోకం శివలోకంగా మనకు అనుభవానికి వస్తుంది. శివభక్తులతో సంభాషణలు జరుపుతూ ఉంటే అది శివలోకంగా మారిపోతుంది. శివభక్తులతో కూడి శివుడి గురించి సంభాషణలు జరుపుతూ ఉంటే అదే శివలోకం. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే మనం ఏమంటాం? ఏ లోకంలో ఉన్నావురా, ఎక్కడున్నావురా అంటాం. అంటే వాడు ఏదైతే ఆలోచిస్తూ ఉంటాడో ఆ లోకంలో వాడున్నాడు అని అర్థం. అలాగే ఇక్కడ సాధకుడు శివుడి గురించి ఆలోచిస్తూ ఉంటే శివలోకంలో ఉన్నాడు. అది అన్నమాట ఇక్కడ. అంటే మన ఆలోచనలలో శివుడు ఉన్నట్టయితే మనం ఆ లోకంలో ఉన్నట్టే అని. అంటే నిరంతరం మనం శివుడి గురించి, దేవి గురించి, అమ్మవారి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆ లోకంలో వారు ఎక్కడున్నారో అక్కడ మనం ఉన్నట్లే. అలా మనకి సాలోక్య ముక్తిని వివరిస్తున్నారు స్వామి. తరువాతిది సాయుధ్యముక్తి. ఆ సాయుధ్యముక్తి శివ ఐక్యం, పరమాత్మలో ఐక్యం కావడాన్ని సాయుధ్యముక్తిగా చెప్తారు. దానిని స్వామివారు మనకి ఎలా తెలియజేస్తున్నారు అంటే చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుధ్యం అంటున్నారు. సర్వము నీ స్వరూపమే శివ అన్న స్ఫురణతో నేను నీవే, నాదన్నది ఏమున్నది, అంతా నీవే కదా అన్న భావన అనుభవంలోకి వచ్చిన సాయుధ్యముక్తిగా చెప్పబడుతోంది. చరాచరాత్మకమగు సమస్త ప్రపంచానికి నిజరూపం పరమాత్మయే. కావున మనకు నిజరూపం పరమాత్మయే. మనము లేము, బ్రహ్మాండము లేదు, ఉన్నదంతా ఆ ఒక్క పరమాత్మయే. కనుక మనమన్నది ఇక్కడ ఏదీ లేదు. మనముగా పిలువబడుతోంది, మనముగా కనబడుతోంది, అంతా కూడా పరమాత్మయే. ఈ బొమ్మలు తయారు కావడానికి పంచ మహాభూతాల రూపంలో, పంచ సూక్ష్మభూతాల రూపంలో, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల రూపంతో ఉన్నది ఆయనే. వీటన్నిటిని చక్కగా చైతన్యంతో నడిపిస్తూ ఉన్నది ఆయనే. చైతన్యము ఆయనే, రూపాలు ఆయనే. కనుక సర్వము తానే అని ఎవరైతే యథార్థాన్ని గ్రహిస్తారో వారికి ఇక్కడ సాయుధ్యముక్తి చెప్పబడుతోంది. ఈ విధంగా స్వామివారు మనకు 4 విధాలైన ముక్తులను ప్రాప్తింపచేస్తున్నాడు ఈ శ్లోకంలో. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం
శివభక్తిదూర్యాజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఈ విధంగా నన్ను కృతార్థుని చేస్తున్నావు స్వామి, చెయ్యి స్వామి అని కోరేలా ఈ శ్లోకంతో మనల్ని ప్రార్థన చేయిస్తూ ఉన్నారు.